ప్రసిద్ధి గనంచిన శ్రీ భద్రకాళీదేవి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో పద్మశాలీ సంఘం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అందరూ అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలో కొలువైన భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు అఖిల భారత పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి కుంకుమ పూజ మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాన్నదానం ఆ సంఘం అధ్యక్షులు గుండు ప్రభాకర్ ప్రారంభం చేశారు. జై భద్రకాళి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఒక విశేషమైన రోజు, ఈరోజు దశమి రోజు. ఇందులో భద్రకాళి భద్రేశ్వరుని కళ్యాణం మా కులం తరఫున నిర్వహించడం నిజంగా ఆ దేవత మాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ. ఈరోజు రెగ్యులర్గా వచ్చే ఎవ్రీ సంవత్సరం వచ్చిన దానికంటే కూడా మా పద్మశాలి కమిటీ వాళ్ళు చాలామంది పూజకు కూడా హాజరవ్వడం జరిగింది. 9:30కే వచ్చి తర్వాత అన్నదానం కూడా ఒక 15 నుంచి 2000 మందికి సరిపడా అన్నదానం కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మా కులం తరఫున అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండి ఇంకా ముందుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. జై పద్మశాలి, జై మార్కండేయ, జై భద్రకాళి.